Hi friends, welcome to Quality Thought. This is Anji, Chief Placement Officers. ఫ్రెండ్స్ మీరు డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారా, ఏఐ ఎంఎల్ డెవలపర్ అనుకుంటున్నారా, డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కంపల్సరీగా ఈ వీడియో చూడండి. సో నాతో పాటుగా సర్ఫరాజ్ ఉన్నారు. హాయ్ సర్ఫరాజ్. హాయ్ సార్. సో హూ గాట్ ప్లేస్డ్ ఇన్ Quad1 టెక్నాలజీస్. సో కంగ్రాచులేషన్స్ సర్ఫరాజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. So Sarfaraz got placed in Quad1 Technologies as AI ML developer. ఎస్ సార్. సర్ఫరాజ్, నీ సక్సెస్ జర్నీని చూసే ముందు అసలు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు మీరు ఎడ్యుకేషన్ ఎక్కడ కంప్లీట్ చేశారు, సో మీ డీటెయిల్స్ ఒక్కసారి చెప్పండి. సో నా ఎడ్యుకేషన్ వచ్చేసి నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను అండ్ 2019 పాస్అవుట్లో చేశాను. సో దాని తర్వాత నాకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో దాని తర్వాత 2019లో సివిల్ ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయ్యాను. సివిల్ ఇంజనీర్ చేసి ఏఐ ఎంఎల్గా రావాలని కోరిక అసలు నీకు ఎందుకు వచ్చింది? అసలు డేటా సైంటిస్ట్కి రావాలని మీకు ఎవరు చెప్పారు, ఎవరు సజెషన్ ప్రకారం వచ్చారు, అసలు ఎందుకు రావాలనిపించింది? సో నార్మల్గా అయితే ఆఫ్టర్ పాస్అవుట్ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ తర్వాత సంథింగ్ నేను కెరీర్ పాత్ చేంజ్ చేద్దాం అనుకున్నాను, సంథింగ్ ఛాలెంజింగ్గా చేంజ్ చేద్దాం అనుకున్నాను. సో అలా చూస్తుండగా నాకు ఇక్కడ డేటా సైన్స్ ఎందుకు చేయాలనిపించింది అంటే నార్మల్గా చిన్న ఒక 2-3 డేటాస్ ఆర్ సంథింగ్ చేసి మనం ఒక డిసిషన్ మేక్ చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సంథింగ్ ఒక పని చేయాలంటే నా ఫ్రెండ్స్తో అడిగి వాళ్ళతో డేటా వేసుకొని వీళ్ళతో అదంతా హిస్టరీ డేటాని సక్సెస్ అయిందా లేదా, నేను ఒకవేళ తీసుకుంటే సక్సెస్ అవుతుందా లేదా అని జనరలైజ్ చేసుకొని నా డిసిషన్ మేక్ తీసుకుంటాను. ఒకవేళ అదే నాకు హ్యూజ్ డేటా ఉంటే, ఎందుకంటే ప్రపంచంలో మనం జస్ట్ 2-3 డేటా వేసుకొని మనం చేయలేము. అదే ఒకవేళ మన దగ్గర హ్యూజ్ డేటా ఉంటే ఎలా చేస్తాం, ఎలా డిసిషన్ మేక్ చేసుకోగలుగుతాం? సో అది ఏమంటారు, డేటా సైన్స్ వల్ల సాధ్యమవుతుంది. సో ఇంకా నేను దాని గురించి ఇంకా స్టోరీస్ చదివాను. సో మనం క్రికెట్లో అయినా పాలిటిక్స్లో అయినా డేటా సైన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో క్రికెట్లో అయినా ఒక క్రికెటర్ని అవుట్ చేయాలంటే ఆ క్రికెటర్ ఒక డేటా ఇస్తారు, మొత్తం హిస్టరీ డేటా ఇస్తారు, తను ఎక్కడ అవుట్ అవుతున్నాడు, కంప్లీట్ మ్యాచెస్. సో మనం జస్ట్ ఒక ప్లేయర్ పోయి ఒక మ్యాక్సిమం అంటే ఒక జస్ట్ 2-3 మ్యాచెస్ వరకు చూడగలరు తను ఎక్కడ ల్యాగ్ కొడుతున్నాడని. సో కంప్లీట్ తను ఒక 5 years 6 years 10 years ఎక్స్పీరియన్స్ అంటే తను ఒక మంచి ప్లేయర్ అయి ఉంటాడు. సో ఆ ప్లేయర్ ఒక్క డేటా వేసుకోవాలంటే మన వల్ల కాదు, హ్యూమన్ వల్ల కాదు, అంత డేటా స్టోర్ వేసుకోలేము. అంటే ఒక ప్లేయర్ని అవుట్ చేయాలన్నా, ఒక డాక్టర్ సో కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా లేదా అసలు ఆ డాక్టర్ని చెక్ చేయాలన్నా, సో ఏది చేయాలన్నా డేటా అనాలిసిస్ కావాలి, డేటా సైన్స్ కావాలి, దానికి డేటా సైన్స్ కావాలి. ప్రెడిక్ట్ చేయాలన్నా సంథింగ్ మిషన్ లెర్నింగ్ ఉంది, సంథింగ్ మనం ప్రెడిక్ట్ చేయాలి. హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో చాలా డేటా సైన్స్ వచ్చినప్పటి నుంచి హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో చాలా బూమ్ అయింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, దానికి కూడా చాలా అనాలిసిస్ చేస్తారు కదా. దాన్ని కూడా చేస్తారు. సో దాంట్లో కూడా మన ఈ డేటా సైంటిస్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చా? దాంట్లో కూడా చేయొచ్చు, డేటా సైన్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్లో దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్లో ఒక 10,000 పెట్టామనుకో, దాన్ని ఏమన్నా ప్రాఫిట్ చేయగలవా లేదా ఉన్నదాన్ని? సో మనం చేయొచ్చు, కానీ దానికో సర్టన్ కండిషన్స్ ఉంటాయి. మనం డేటా ఆ విధంగా కలెక్ట్ చేసుకోవాలి. మనం ఒక్క డేటాన మనం మిస్ చేసామంటే ప్రెడిక్షన్ తప్పైపోతుంది. సో ఈవెన్ ఒక ఆర్గనైజేషన్ ప్రాఫిట్లో రావాలన్నా సో దానికి కూడా ఈ డేటా అనాలిసిస్ డేటా సైన్స్ కావాల్సింది. ప్రతి ఫీల్డ్లో డేటా సైన్స్ అనేది అసలు ఈ డేటా సైన్స్ కావాలి, ఈ డేటా సైన్స్ నేర్చుకోవాలి అనే ఏ ఇన్సిడెంట్ చూసేసి నీకు వచ్చింది ఈ ఆలోచన? సో యాక్చువల్గా నేను నా ఫ్రెండ్స్తో సజెషన్ తీసుకున్నాను, ఏదైతే బెస్ట్ ఉంటుంది అనేది. సో నాకు కొందరు సైబర్ సెక్యూరిటీ అని చెప్పారు, కొందరు సంథింగ్ .NET అని చెప్పారు, నాకు కొందరు ఇంకా పైథాన్ డెవలపర్ అని చెప్పారు, ఇంకొందరు వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ చెప్పారు, ఇంకొకరు వచ్చేసి డేటా సైన్స్ అని చెప్పారు. సో అన్ని గురించి కనుక్కున్నాను. సో కనుక్కొనే ఓకే, డేటా సైన్స్ చేస్తే ఇలా అవుతుంది, డేటా వల్ల ఇలా చేయొచ్చు. నా ఫ్రెండ్ కూడా యాజ్ ఏ ఫినాన్షియల్ అనలిస్ట్ వర్క్ చేస్తున్నాడు. సో తను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు దాని గురించి, చాలా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. సో ఇలా ఉంటుంది, మనం ఎంత ముందుకు వెళ్తే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డేటా అనేది, చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు నువ్వు ఏఐ ఎంఎల్ డెవలపర్ అయిపోయావు. సో ఆల్రెడీ నువ్వు డేటా సైన్స్ గురించి చాలా అనాలిసిస్ చేసావు, ఆ కోర్స్ కూడా ఆల్రెడీ నేర్చుకున్నావు. సో ఇప్పుడు నీ డేటా సైంటిస్ట్ అసలు దేని మీద ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు నీ ప్రాజెక్ట్లో కాకుండా రియల్ టైం వార్డ్లో ఎక్కడ యూజ్ చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ ఒక క్రికెటర్ని, ఒక డాక్టర్ని, సో ఇలా చాలామందిని అనాలిసిస్ చేస్తున్నావు కదా.
సో ఇప్పుడు నీ నాలెడ్జ్ అంతా ఏ సెక్టర్లో యూజ్ చేయాలనుకుంటున్నావు? నా ముందు నుంచి నా థింకింగ్ అనేది ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి ఉన్నాను. ఎడ్యుకేషన్ సెక్టర్. ఎందుకంటే స్టూడెంట్స్కి అనేది సింపుల్ లాంగ్వేజ్ అర్థం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుంది, సార్ క్లాస్ చెప్తారు, కొందరు స్టూడెంట్స్ డౌట్ అడుగుతారు, కొందరు స్టూడెంట్స్ డౌట్ అడగరు. వాళ్ళకు సంథింగ్ అడగాలంటే భయం అవుతుంది. సో వాళ్ళకి సంథింగ్ కమ్యూనికేషన్ పర్పస్, సో ఏదో పర్పస్. సో అదే నేను ఎడ్యుకేషన్ పర్పస్గా ఒక చాట్బోర్డ్ బిల్డ్ చేశాను ఆ పర్టికులర్ క్లాస్. సో తను ఇంటికి వెళ్ళి తను ఎలాగైనా అడగవచ్చు, ఒక చాట్బోర్డ్ని తన హ్యూమన్ లాంగ్వేజ్లో ఎలాగైనా అడగవచ్చు, ఆ చాట్బోర్డ్ అర్థం చేసుకుంటుంది. తను ఇంగ్లీష్ మంచిగా లేకున్నా తెలుగులో అడగవచ్చు, హిందీలో అడగవచ్చు, ఇంగ్లీష్లో అడుగున్నా, ఎట్లా అడిగినా తనకు ఆన్సర్ ఇస్తుంది. సో ఈ ఇష్యూ నేను ఫస్ట్ నుంచి చూశాను కాబట్టి నాకు ఈ ఇష్యూ మీద సాల్వ్ చేయాలని నాకు. సో మీరు మీ ఫ్యాకల్టీని క్వశ్చన్ అడగాలంటే ఏ క్వశ్చన్ అడిగితే ఎలా రియాక్ట్ అవుతారన్న భయం ఉంటే, సో ఇలాంటి చాట్ జీపీటీలు మనం యూజ్ చేసుకున్నట్టయితే, ఈ జెమినీ ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ మన ఓన్ ఏఐ బేస్డ్ టూల్ డెవలప్ చేసుకున్నా, సో దాన్ని ఎవరినైనా క్వశ్చన్ అడగవచ్చు, ఎట్లయినా అడగవచ్చు, ఏ క్వశ్చన్ అడగవచ్చు. ఏ క్వశ్చన్ పర్టికులర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ దానిలో కూడా కండిషన్స్ ఉంటాయి. నేను ఓన్లీ ఫస్ట్ టు 10th వరకు నోట్స్ పెడతాను దాంట్లో, అంతే. ఓన్లీ ఆ ఆన్సర్స్ మాత్రమే. సో సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, సో ఐ వాంట్ ఎర్న్ 10 lakhs per month. అప్పుడు మీకు ఏమి ఇస్తుంది రిప్లై? సో అది ఒకవేళ నేను కంటెంట్ ఆ టైప్ ఆఫ్ కంటెంట్ పెడితే ఆన్సర్ ఇస్తుంది. నేను ఎడ్యుకేషన్ కంటెంట్ పెడుతున్నా కాబట్టి నేను ఆల్రెడీ దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తాను. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే ఇది అవుట్ ఆఫ్ కంటెస్ట్ ఆన్సర్స్, సో దీనికి నేను ఆన్సర్స్ ఇవ్వలేని సంథింగ్ దానికి ప్రాంప్ట్ రాస్తాను. ఎడ్యుకేషన్ సంబంధించి క్వశ్చన్స్ అడగాలి. సో దాని విధంగా వేరే కంటెంట్ అడిగారు, మూవీస్ గురించి అడిగారు, లేదా సాంగ్స్ గురించి అడిగారు, ఇంకేమైనా థింగ్స్ అడిగారు, అది అప్రోప్రియేట్ లేకునే క్వశ్చన్స్ అడిగారు స్టూడెంట్స్, సో అది ఆన్సర్స్ ఇవ్వదు. ఎందుకంటే నేను ముందే తనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను సిస్టమ్కి. అప్పుడు ఏమిస్తుందంటే ఓన్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగండి అని ఇస్తాను. సో నేను ఇట్లాంటి ఆన్సర్స్ నేను చేయలేను, సో ఎడ్యుకేషన్ పరంగా నాకు అడగండి, నేను అదే. ఎడ్యుకేషన్ గురించి ఈవెన్ ఇప్పుడు 10th స్టాండర్డ్ అయినా ఇంటర్మీడియట్ అయినా ఇప్పుడు ఐఐటి మెయిన్స్ ఇలాంటి గురించి తెలుసుకోవాలనుకున్న అన్నీ చేయొచ్చు. దీనిలో ఎలా ఇలాంటి అప్లికేషన్ స్టార్ట్ చేశారా, డెవలప్ చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే నా ఓన్గా నేను చేస్తున్నాను. కొన్ని అంటే దానికి రిసోర్సెస్ అనేది ఇంకా చాలా కలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టు 10th అంటే చాలా బుక్స్ ఉంటాయి మన దగ్గర, దాంట్లో మళ్ళీ చాలా డివైడ్ ఉంటుంది. ఎన్సీఆర్టీస్ అని ఉంటుంది, ఎస్ఎస్సి అని ఉంటుంది, చాలా ఇంటర్నేషనల్ సిలబస్ అని ఉంటుంది. దానికి నేను అన్ని రిసోర్సెస్ కలెక్ట్ చేసుకోవాలి. సో కలెక్ట్ చేసుకొని ఒక చార్ట్బోర్డ్ బిల్డ్ చేస్తాను. దాని మీద మీరు ఒక్కరే చేస్తున్నారా, మీకు ఇంకెవరైనా సపోర్ట్ చేస్తున్నారు? నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళతో పాటు మేమందరం కలిసి చేస్తున్నాం. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేస్తున్నాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా డేటా సైన్స్ నేర్చుకుని మీ ఓన్గా ఏదైనా ఏఐ బేస్డ్ అప్లికేషన్ డెవలప్ చేసుకుని అది చాలామందికి ఉపయోగపడేలా, వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకునేలా ఉపయోగపడితే మార్కెట్లో దానివల్ల చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇది ఇప్పుడు స్టిల్ డెవలప్ చేస్తున్నారు, దాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు, దాని పేరు ఏం పెట్టాలనుకుంటున్నారు? సో ఇప్పుడైతే అంతగానం ఆలోచించలేదు. ఇంకా మేము ఈ రిసోర్సెస్ కలెక్ట్ చేసుకుని దాని గురించి ఎలా చేయాలి, కలెక్షన్ ఉన్నారు. డేటా కలెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ హియర్. సో ఒకసారి నీ సక్సెస్ జర్నీ చూద్దాం. సో ఈ 2019 పాస్ అవుట్ అయ్యింది, ఈ డేటా సైంటిస్ట్గా రావాలనుకున్నారు. సో అప్పుడు మీరు ఈ క్వాలిటీ థాట్ చూస్ చేసుకున్నారు. అసలు ఈ క్వాలిటీ థాట్ని ఎవరు రిఫర్ చేశారు? సో యాక్చువల్గా అయితే క్వాలిటీ థాట్ నేను ఫస్ట్ అయితే నేను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. సో నా కజిన్ బ్రదర్ నాకు సజెస్ట్ చేశారు, క్వాలిటీ థాట్ అని ఉంటుంది అమీర్పేట్లో. సో నాకు ముందుగా డౌట్ వచ్చింది, అమీర్పేట్ అంటున్నారు మళ్ళీ, ఎందుకంటే బయట వింటుంటాం కదా మనం అమీర్పేట్ అంటే అక్కడ అందరు ఉంటారు, అది కాదని. సో తను ఉండి లేదు అలా ఉండదు, నీకు అక్కడ వెళ్ళాక నువ్వే వచ్చి నాకు కాల్ చేసి చెప్తావు, అలా లేదు. అమీర్పేట్ అంటే అంత డౌట్ ఎందుకు వచ్చింది? సో ముందు నుంచి వింటాం కదా మనం, పబ్లిక్ వల్ల బీటెక్లో అరే అమీర్పేట్ ఏమైనా చదువుకోవాలన్నా అమీర్పేట్ అని అట్లా ఉంటుంది కదా. సో అలా అనుకున్నాను. వచ్చాక చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, ఏం జరుగుతాయి అనేది మేనేజ్మెంట్ సరిగ్గా ఉండదు, అట్లా ఉండదు, ఇట్లా ఉండదు, చాలా మంది ఉంటారు, మొత్తం గుంపు అయిపోతుంది. కానీ ఇప్పుడు క్వాలిటీ థాట్లో చేరిన తర్వాత నువ్వు ఏమనుకున్నావో ఎలా ఉంది? సో వచ్చాక రెస్పాన్స్ చాలా మంచిగా ఇచ్చారు నాకు. అంటే కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. నేను ఇక్కడ వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా చూశాను, తర్వాత వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను డిఫరెన్స్ చూద్దామని. ఏముంది అక్కడ రెస్పాన్స్ వచ్చేసి ఇక్కడ రెస్పాన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను భయపడుతూ వచ్చాను యాజ్ ఏ డేటా సైంటిస్ట్. నేను ఓకే థింక్ చేసి వచ్చాను, కానీ ఇప్పుడు చేయగలనా లేదా, నేను సివిల్ ఇంజనీరు. కానీ వచ్చాక నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు.
సో మన కోర్స్ మేనేజర్ ప్రియాంక మేడం ఉన్నారు కదా, ఓకే, ప్రియాంక మేడం బాగా హెల్ప్ చేశారు. బాగా హెల్ప్ చేశారు నాకు, చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో చేయగలం, అదే చేయగలము, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, అప్పుడే మనం చేయగలమని. సో మేడం కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక కూడా మేనేజ్మెంట్ డిఫరెంట్ ఉంది ఇక్కడ, నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాక్సిమం ఎట్లుంటుందంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఎట్లుంటుంది, స్టూడెంట్ చదివారా లేదా వదిలేస్తారు, క్లాస్ చెప్పామా వెళ్ళిపోయామా. ఇక్కడ ఎట్లుంటుందంటే క్లాస్ అయిపోయినప్పటి నుంచి స్టడీ అవర్స్ దాకా స్టూడెంట్ చదువుతుండా లేదా, మధ్యలో చెకింగ్ ఉంటుంది, అండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ మళ్ళీ ఫ్యాకల్టీతో కూర్చొని డిస్కషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి, కంప్లీట్గా డిఫరెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఫ్యాకల్టీ కేరింగ్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాకల్టీ కేరింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఊహించిన దానికంటే ఇక్కడ చాలా కేరింగ్ బాగా తీసుకున్నారు. కంప్లీట్లీ మేనేజ్మెంట్ ప్రతిదీ స్టూడెంట్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అప్పటికప్పుడు సాల్వ్ చేస్తారు. సో థ్యాంక్స్ టు రమణ సార్ అండ్ థ్యాంక్స్ టు యూ సార్. సో మీ వల్లనే ఇంతమంది స్టూడెంట్స్కి వస్తుంది. సో ఏ ప్రాబ్లం వచ్చినా అప్పటికప్పుడే ఫ్యాకల్టీ వల్ల ఏమైనా అర్థమవుతలేదా అప్పటికప్పుడు మీరు నేను కంప్లైంట్ రైజ్ చేయగానే విత్ ఇన్ మినిట్ మీరు దాన్ని సొల్యూషన్ తీసుకొస్తారు. సో నేను అది చాలా అబ్జర్వేషన్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జూనియర్ ఫ్యాకల్టీస్ కూడా అవైలబుల్ ఉన్నారు. సో జూనియర్ ఫ్యాకల్టీస్ ఉంటారు, ఎలాంటి చిన్న డౌట్ వచ్చినా మెయిన్ ఫ్యాకల్టీ వెయిట్ చేయకుండా జూనియర్ ఫ్యాకల్టీ హెల్ప్ చేస్తున్నారు. ప్రాక్టికల్ ఏ డౌట్స్ వచ్చినా కూడా 10 సార్లు చెప్పమంటే 10 సార్లు చెప్పి కూర్చొని మంచిగా అర్థమయ్యేదాకా చెప్తారు. అదే. సరే, మరి క్వాలిటీ థాట్ మేనేజ్మెంట్ రమణ సార్కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ టు యూ, థ్యాంక్స్ సో మచ్. ఇంకా ఏం చెప్పాలనుకున్నాను నాకే వర్డ్స్ రావట్లేదు. సో సేమ్ నాలానే వేరే స్టూడెంట్స్ కూడా ఇట్లానే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మీ సపోర్ట్ వల్ల ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ యూ సార్, ఇలానే ఈ జర్నీ కంటిన్యూ చేయాలని ఉంది. థ్యాంక్ యూ. అసలు టెక్నికల్గా చూద్దాం. ఇప్పుడు టెక్నికల్గా నీకు అసలు ఏ ఫ్యాకల్టీ సో క్లాసెస్ చెప్పేవాళ్ళు, కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యేదా, దాన్ని ప్రాక్టీస్ ఎలా చేసేవాడివి? సో ఒకసారి నీ టెక్నికల్ జర్నీ చూద్దాం. ఓకే, సో స్టార్టింగ్ నాకు ఫ్యాకల్టీ వచ్చేసి అజయ్ సార్ నేర్పించారు, చాలా బాగా చెప్తారు. సో ఆయన దగ్గర నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఒక స్టూడెంట్ని ఎలా చెప్పాలి యాజ్ ఎ ఫ్రెషర్. నేను నేను యాజ్ ఎ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కాదు, సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి ఎలా చెప్తే డేటా సైన్స్ అర్థమవుతుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ సివిల్ ఇంజనీర్, బీ ఫార్మసీ నుంచి వస్తారు, ఎం ఫార్మసీ సంథింగ్ బైపీసీ స్ట్రీమ్ నుంచి వస్తారు, కొంతమంది అకౌంటెంట్స్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళకి ఎట్లా అర్థం అవ్వాలి, ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ వోంట్ డూ మ్యాథ్స్ హియర్. సో వాళ్ళకి మ్యాథ్స్ అర్థమయ్యేలా ఎలా చెప్పాలి, మళ్ళీ రివైజ్ చేయాలి. సో మళ్ళీ బేసిక్స్ నుంచి స్టాటిస్టిక్స్, వెక్టార్స్, లీనియర్ ఆల్జీబ్రా బేసిక్స్ నుంచి ఎలా సింపుల్ చెప్తే అర్థమవుతుంది. సో పైథాన్ నుంచి స్టార్ట్ చేశారు. పైథాన్ చాలా మంచిగా చెప్పారు, లాజిక్స్తో చాలా మంచిగా చెప్పారు. తర్వాత మ్యాథ్స్ కూడా చాలా బేసిక్స్తో చెప్పారు, స్టాటిస్టిక్స్ కానీ, లీనియర్ ఆల్జీబ్రా కానీ, ప్రాబిలిటీ కానీ చాలా బేసిక్స్ చెప్పారు. సో తర్వాత వచ్చేసరికి మెయిన్ పార్ట్ ఇప్పుడు డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ వచ్చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో చాలా క్లాసెస్లో చాలా క్లియర్గా మనకు రాకున్నా కూడా అప్పటికప్పుడు స్టాప్ చేసి అప్పటికప్పుడు ఆ టాపిక్ క్లియర్ అయితేనే నెక్స్ట్ టాపిక్ వెళ్తుంది. ఆ టాపిక్ క్లియర్ కాకుంటే మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ అవుతుంది, మళ్ళీ రివిజన్ చేసేవారు సెకండ్ టైం. సో మాకు టాస్క్ ఇస్తుండే సార్, ఆల్రెడీ మాకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో అదే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి రోజు వేరే ప్రాజెక్ట్స్ ఇస్తుండే. సో మేమే ఓన్గా చేసుకొని మేమే రీసెర్చ్ చేసుకొని రావాలి. సో మేమే ఓన్గా రీసెర్చ్ చేసి దాని గురించి కనుక్కొని ఒక మోడల్ బిల్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఫ్యాకల్టీ చెక్ చేస్తుండే మోడల్ కరెక్ట్గా బిల్డ్ చేశారా లేదా, అక్యురసీ కరెక్ట్ వస్తుందా లేదా, దీనిలో ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చు అక్యురసీ బిల్డ్ చేయడానికి. సో ఇలా ఎంఎల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ 1 month 2 months తర్వాత మళ్ళీ డీప్ లెర్నింగ్ స్టార్ట్ అయింది. సో డీప్ లెర్నింగ్ కూడా ఇంకా చాలా క్లియారిటీగా చెప్పారు. సో మాకు ముందే చెప్తుండే మెషిన్ లెర్నింగ్ ఎంత చదివారో దానికన్నా 10 రెట్లు డీప్ లెర్నింగ్ చదవాలి. సో ఇది ఇంకా చాలా అడ్వాన్స్ మెషిన్ లెర్నింగ్ ఇది. సో డీప్ లెర్నింగ్ కూడా అయిపోయిన తర్వాత ఎన్ఎల్పి చెప్పారు. దాంట్లో ఎన్ఎల్పి తర్వాత దానిలో ఆర్ఎన్ఎన్, ఎల్ఎస్టిఎం ఇట్లా టెక్చర్స్ ఉంటాయి. సో అవి చెప్పారు. సో తర్వాత వచ్చేసరికి రమణ సాఫ్ట్ ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యాను నేను. అక్కడ జాయిన్ అయ్యాక ప్రెసెంట్ మార్కెట్లో ఇప్పుడు జెన్ఏ అనేది ఏఐ అనేది చాలా భూమిలో ఉందని, జనరేటివ్ ఏఐ చాలా భూమిలో ఉందని అక్కడ మళ్ళీ మమ్మల్ని కూర్చోబెట్టి నేర్పించారు. జెన్ఏ చెప్పి ప్రాజెక్ట్స్ చేయించారు. సో దాంట్లో మాకు రియల్ టైం ప్రాజెక్ట్ చేయించారు. ఇంటర్న్షిప్లో మీకు ఎవరు చేశారు? సో ఇంటర్న్షిప్లో వచ్చేసి
జనార్దన్ సార్. జనార్దన్ సార్. ఇక్కడ మీకు టెక్నికల్గా ఏమో అజయ్ సార్ హెల్ప్ చేశారు. ఇక్కడ టెక్నికల్ సార్ కంప్లీట్ పైథాన్ ప్రోగ్రామింగ్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ కంప్లీట్గా చేశారు. స్టాటిస్టిక్స్, కాలిక్యులస్, అక్కడ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. జనార్దన్ సార్ మాకు జెన్ఐ గురించి చెప్పారు, రియల్ టైం ప్రాజెక్ట్ గురించి చెప్పారు. సో ఇప్పుడు జనార్దన్ సార్ ఇంటర్న్షిప్ గురించి ఒకసారి మాట్లాడు. ఓకే, ఇంటర్న్షిప్లో మీకు ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశారు? సో మేము ఇంటర్న్షిప్లో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకటి మేము చాట్బోట్ బిల్డ్ చేసినాం యూజింగ్ LLM మోడల్. ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఇంట్రెస్టింగ్ వస్తుంది. చేస్తున్నప్పుడు మాకు చాలా ఛాలెంజింగ్, ఆ ఛాలెంజ్లోనే చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది. ఓహో, ఇలా కూడా చేయొచ్చా మనం అని. చాట్బాట్ వచ్చేసి ఫస్ట్ మనం కస్టమర్ డేటా ఉంటుంది. సో ఆ కస్టమర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ పర్సన్ ఉన్నారు, సో సంథింగ్ మాల్ ఓనర్ ఉన్నారు. సో నాకు ఆ డేటా యొక్క మొత్తం చాట్బాట్లో ఉంటుంది. సో తను న్యాచురల్ లాంగ్వేజ్లో అడగవచ్చు, లాస్ట్ మంత్ నాకు ఎంత సేల్స్ అయింది వితౌట్ సీయింగ్. మనం ఏం చేస్తాం, మనం వెళ్ళి ఆ కోడ్ రాసి ఎక్సెల్లో కోడ్ రాసి ఫార్ములా సప్లై చేసి ఎన్ని సేల్స్ అని ఇస్తాం. కానీ అందరికీ ఆ ఫార్ములాస్ అని తెలియదు, అందరికీ ఆ ఎక్సెల్ ఫార్మాట్ అనేది తెలియదు, రాదు. సో అందరికీ ఏం తెలుసు, నార్మల్ హ్యూమన్ లాంగ్వేజ్. సో అది తెలుగులోనైనా సరే, ఇంగ్లీష్లోనైనా సరే. సో నాకు లాస్ట్ మంత్ సేల్స్ ఎన్నైనా ఈ ప్రోడక్ట్ మీద అంటే ఆ లోపల డేటా అంతా మనకు బయటకు వచ్చేస్తుంది నా ఛానల్లో. అదొక ప్రాజెక్ట్ చేసాం. ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి యూట్యూబ్ సెంటిమెంట్ అనాలిసిస్. దానికి ఇన్పుట్ ఇవ్వాలి కదా, సేల్స్కి ఇన్పుట్ అంతా. అది ఎలా ఇస్తారు? సో మనం డేటా కలెక్ట్ చేసుకుంటాం. మాల్ వాళ్ళ దగ్గర ఆబ్వియస్లీ డేటా స్టోరింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? డేటా స్టోరింగ్ అంతా డేటాబేస్లో ఉంటుంది. SQL డేటాబేస్లో ఉంటుంది. ఆ నుంచి మనం రిట్రీవ్ చేసుకొని దాని మీద మనం వర్క్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ సెంటిమెంట్ అనాలిసిస్ చేసాం. సెంటిమెంట్ అనాలిసిస్. సో ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ అంతా ట్రెండింగ్ నవ్వే డేస్, అందరూ ఫాలో అయ్యేది యూట్యూబే. సో యూట్యూబ్ ఓపెన్ చేయగానే నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చేస్తుంది. సో మనం దాంట్లో ఏ వీడియో చూడాలి, ఏ వీడియో చూడొద్దు, టైం వేస్ట్ అయిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చూశాను, దానిలో మొత్తం హేటర్ స్పీచ్ ఉంది. సో నా ½ అన్ అవర్ అంతా వేస్ట్ అయిపోయింది. సో అలా వేస్ట్ కావద్దని మనం ఏం చేస్తామంటే, ఆ వీడియో పాజిటివ్ నెగిటివ్ నేను చూడొద్దా. ఒకవేళ హేట్ స్పీచ్ లాంటిది ఉంటే నెగిటివ్ సెంటిమెంట్ ఇస్తుంది. సో నేను చూడను, ఎందుకంటే దీనిలో హేట్ స్పీచ్ ఉంది, నా టైం వేస్ట్. దాంట్లో పాజిటివ్ సెంటిమెంట్, నెగిటివ్ సెంటిమెంట్ లాగా తీసుకుంటారు. సో ఈ పాజిటివ్ సెంటిమెంట్, నెగిటివ్ సెంటిమెంట్ అంటే కీవర్డ్స్ బేస్ చేసుకుని ఇస్తారా దాంట్లో? కీవర్డ్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక డిక్షనరీ ఫార్మేట్లో ఉంటుంది. గుడ్ వర్డ్స్ వచ్చేసి, పాజిటివ్ వర్డ్స్ వచ్చేసి మొత్తం ఒక డిక్షనరీ ఫార్మేట్లో ఉంటుంది. మళ్ళీ బ్యాడ్ వర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయంటే అన్నీ వచ్చేస్తుంది. సో అదేమవుతుందంటే ప్రెజెంట్గా అయితే మేమేం చేసామంటే జస్ట్ సబ్ టైటిల్స్ తీసుకుంటారు. వీడియో సబ్ టైటిల్స్ ఉంటుంది కదా. సో ఆ సబ్ టైటిల్స్లో వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. వీడియోస్ సబ్ టైటిల్స్ లేకపోతే మేము దాని మీద ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చేస్తున్నాం. ఒకవేళ లాంగ్వేజ్ వాయిస్ కమాండ్స్ తీసుకోవాలి, ఇంకా మేము అది చేయలేదు. సో ఫ్యూచర్ వాయిస్ వల్ల వస్తే కూడా ఎలా చేయాలి, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. రష్యన్లో మాట్లాడతారు, వేరే ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగులో, తమిళ్, జపనీస్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది. సో వాయిస్ కమాండ్ మీద కూడా వర్క్ చేద్దామని ఇప్పుడు నెక్స్ట్ మేము అదే ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ మనకు ఇది సబ్ టైటిల్స్ మీద వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసాం. సో అది వర్క్ అవుతుంది, చాలా ప్రాపర్గా వర్క్ అవుతుంది. దానికి మేము GPT మోడల్ వాడాం, లామా మోడల్ వాడాం, జెమినై వాడాం. సో ముగ్గురిట్లో కంపేర్ చేసాం. ఈవెన్ ఇప్పుడు ఏ లాంగ్వేజ్లో ఉన్నా దాన్ని మనం సబ్సిడీలు కూడా కన్వర్ట్ చేయొచ్చు కదా. కన్వర్ట్. దానికి కూడా మనం ఏమి యూజ్ చేస్తాం? NLP యూజ్ చేస్తామా? దానికి మనం వాయిస్ టు టెక్స్ట్ అని మనం మార్చుకోవచ్చు. వాయిస్ టు టెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యన్ టు ఇంగ్లీష్ కావాలి, చైనీస్ టు ఇంగ్లీష్ కావాలి. సో ఇది చేయాలంటే ఎలా చేయగలం? ఏ టెక్నాలజీస్ NLP యూజ్ చేసుకోవచ్చు. మనం NLP యూజ్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా మనం గూగుల్లో మన ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో రాస్తుంది, ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తుంది, అది కూడా NLP సేమ్. ఓకే. సో అది సెకండ్ ప్రాజెక్ట్. సో యూట్యూబ్ సెకండ్ ప్రాజెక్ట్ ఏం చేశారు? యూట్యూబ్ సెంటిమెంట్ అనాలిసిస్. అదేమైంది, పాజిటివ్గా వచ్చిందా మీకు రెస్పాన్స్? అది పాజిటివ్గా వచ్చింది రెస్పాన్స్. సో అది ఫర్దర్గా వెళ్దాం అనే లోపలే నాకు ఆపర్చునిటీ వచ్చింది Quad 1లో. సో ఒకసారి Quad 1లో ప్లేస్ అయ్యారు కదా. అసలు Quad 1 ముందు ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు? Quad 1లో వచ్చేసి నాకు నేను అరౌండ్ 3 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. 3 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. 3 ఇంటర్వ్యూస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అప్లై చాలా చేశాను. సో 3 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. 3 ఇంటర్వ్యూస్ అసలు ఏ కంపెనీస్కి అటెండ్ అయ్యారు? ఇంటర్వ్యూ ఒక కంపెనీ వచ్చేసి కామ్స్కోప్ అనే కంపెనీ ఉంది.
ఇంకో కంపెనీ వచ్చేసి నాకు అంత ఐడియా లేదు, టీ హబ్లో ఇంకో కంపెనీ ఉంది, ఆ కంపెనీకి ఇచ్చాను. ఇంకో కంపెనీ వచ్చేసి యారిటోవిక్ అనే ఆ కంపెనీకి ఇచ్చాను. ఈ 3 కంపెనీస్. ఈ 4th ఇంటర్వ్యూ అనేది నాది క్వాడ్ 1. ఓకే. సో 4th ఇంటర్వ్యూలో ఆఫర్ వచ్చింది. సో అంటే మనం కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నప్పుడు వాటిని ఎగ్జాక్ట్గా రియల్ టైంలో యూజ్ చేసినప్పుడే యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ గురించి సో పర్ఫెక్ట్ నాలెడ్జ్ మనకు వస్తుంది. అంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ సెంటిమెంటల్ కానీ సో లేదా సేల్స్ డేటా అనాలిసిస్ కానీ ఇవన్నీ ఒక లైవ్ ప్రాజెక్ట్స్తో జనార్దన్ సార్ హెల్ప్తో చేశారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా డేటా సైంటిస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఒక రియల్ టైం ప్రాజెక్ట్, ఒక కంపెనీ ఎన్విరాన్మెంట్లో ఇంటర్న్షిప్ చేయగలిగితే సో ఎగ్జాక్ట్గా ఆ కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేస్తాము రియల్ టైం ఎంటిటీ వరల్డ్లో అనేది మీకు తెలుస్తుంది. అలా చేయగలిగితే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఏ ఇంటర్వ్యూ అయినా సరే ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఈవెన్ వాడికి కావాల్సింది ఎందుకంటే ఆ డేటా సైన్స్ కాన్సెప్ట్స్, దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగాడు ఆ ప్రాజెక్ట్లో. ఓకే, వెరీ గుడ్. సో టెక్నికల్గా నీకు అజయ్ సారు, జనార్దన్ సార్ బాగా హెల్ప్ చేశారు. సో ఇంకా ఇప్పుడు నీకు జాబ్ రావడానికి కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ? నాకు కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా హెల్ప్ చేసింది. సో అది కూడా థ్యాంక్స్ టు క్వాలిటీ డాట్. సో దానికి సపరేట్గా ఒక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సెషన్ అని పెట్టారు. సో యాక్చువల్గా నేను ఎంతగానో ఇంప్రూవ్ అవుతానని తెలీదు ఆ కమ్యూనికేషన్ వల్ల. సో చాలా హెల్ప్ చేసింది. అంటే నార్మల్గా మనం స్కూల్లో చదివించేలాగా ఇంగ్లీష్ కాదు ఇది. సో మనం అనుకుంటాం మళ్ళీ స్టార్ట్ చేస్తారు, గ్రామర్ నుంచి స్టార్ట్ చేస్తారు, అట్లా స్టార్ట్. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ అప్పుడే మనకు అర్థమైపోతుంది. నా ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను 20 డేస్లో నా లోపల చేంజెస్ చూశాను. కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, హెచ్ఆర్స్ కాల్ చేసి కమ్యూనికేషన్ క్లాసెస్ ముందు, కమ్యూనికేషన్ క్లాసెస్ తర్వాత చేంజ్ కనిపించింది. ముందు చాలా భయం అవుతుండే. జస్ట్ నార్మల్గా ఎవరి దగ్గర మాట్లాడాలన్నా, ఇప్పుడు హెచ్ఆర్స్ ఎవరైనా కాల్ చేసి ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళ క్వశ్చన్స్ ఎవరైతే అప్పటికప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి తెలీదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ నాకు ఒక 1 మంత్ లోపలనే నాకు చేంజెస్ కనిపించినాయి. ఎలా మాట్లాడాలి, సో అవన్నీ స్టేజ్ ఫియర్ ఉంటుండే నాకు. సో ఫ్యాకల్టీ సపోర్ట్ చేసి కాన్ఫరెన్స్ ఇచ్చి సో ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఎవ్రీథింగ్. ఇక్కడ నార్మల్గా ఏంటంటే టెక్నికల్ ఒకటే సపోర్ట్ చేస్తారు, నాన్ టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ సపోర్ట్ చేయరు, యాప్టిట్యూడ్ ఉంటే సపోర్ట్ చేయరు అనుకుంటాం. కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎవ్రీ సబ్జెక్ట్ కమ్యూనికేషన్లో నీకు సపోర్ట్ చేసిన ఫ్యాకల్టీ ఎవరు? పావని మ్యామ్. పావని మ్యామ్ సపోర్ట్ చేశారు. సో చాలా సపోర్ట్ చేశారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత ఇంప్రూవ్ అవుతానని. గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఇవ్వగలుగుతున్నా. సో ఒక గ్రూప్లో కూర్చొని ఎలా మాట్లాడాలి, ఎలా చేయలేదు, సో ఎవ్రీథింగ్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇంగ్లీష్ రాదు, బేసిక్ నాలెడ్జ్ కూడా లేదంటే మనం రావచ్చు. వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని బేసిక్ రాకున్నా కూడా తెలుగు మీద ఉన్నా కూడా వచ్చాక ఈజీగా నేర్పిస్తారు. లెటర్ ఎలా రాయాలి కూడా నేర్పిస్తారు. హెచ్ఆర్కి మెయిల్ ఎలా రాయాలి అవన్నీ నేర్పిస్తారు. సో ఇప్పుడు నీ క్వాలిటీ థాట్లో నీ జాయిన్ అయిన తర్వాత దీని మీద జాబ్ తెచ్చుకున్నావు. నీ సక్సెస్ జర్నీలో క్వాలిటీ థాట్ ఒక పార్ట్ అయితే, ఈ స్టేజ్ రావడానికి నీకు మెయిన్ బాగా హెల్ప్ చేసింది ఎవరు? బాగా హెల్ప్ చేసిందంటే ప్రియాంక మేడం బాగా హెల్ప్ చేశారు. అజయ్ క్వాలిటీ థాట్ కాకుండా నీ పర్సనల్ లైఫ్లో ఈ స్టేజ్ రావడానికి నీకు బాగా హెల్ప్ చేసింది మీ పేరెంట్స్. మా పేరెంట్స్ ఆబ్వియస్లీ మీ పేరెంట్స్ గురించి మాట్లాడు. అసలు నీకు ఈ జర్నీలో అంటే నీ స్కూల్ డేస్ అయినా కాలేజ్ డేస్ అయినా అసలు ఈ స్టేజ్ రావడానికి బాగా హెల్ప్ చేస్తుంటారు. చాలా హెల్ప్ చేశారు. మీ పేరెంట్స్ అసలు నీకు ఏ విధంగా హెల్ప్ చేశారు? ఒకసారి మీ పేరెంట్స్ వాళ్ళ నేమ్స్ చెప్పి వాళ్ళు ఎలా హెల్ప్ చేశారు నీకు? సో మా ఫాదర్ నేమ్ వచ్చేసి సలావుద్దీన్ గారు. సో ఏం చేస్తుంటారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు. సో స్టార్టింగ్ నుంచి స్కూల్ నుంచే నాకు మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నాకేం ఫోర్స్ చేయలేదు. నువ్వు ఇదే చెయ్యాలి, లేదు నువ్వు అదే చదవాలి అని నాకు ఫోర్స్ ఏం లేదు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ యా. సో నీ ఇష్టం, నువ్వు అది చదువుతున్నావు అంటే ప్రతిదానికి సపోర్ట్ చేస్తారు. నేను చదువు గురించి ఏం మాట్లాడినా నాకు సపోర్ట్ చేస్తారు. ఎనీవే సపోర్ట్ చేస్తారు. సో నేను సివిల్ ఇంజనీర్ తీసుకున్న నా డిసిషన్ మీద వెళ్ళాను. సో నాకు సపోర్ట్ చేశారు. మళ్ళీ డేటా సైన్స్ మారుతా అంటే మళ్ళీ నాకు ఆబ్వియస్లీ అంటారు, సివిల్ ఇంజనీర్ చదువుకున్నావు మళ్ళీ డేటా సైన్స్లో ఎందుకు పోవాలనుకుంటున్నావు, ఇదంతా చదివి కూడా వేస్ట్ కదా, ఇంత పైసలు మనీ కట్టి వేస్ట్ కదా, 4 years మనీ కట్టాం, అంత చదివా వేస్ట్ కదా. సో నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. సో డేటా సైన్స్ చేయాలనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అంటే నాకు ఓకే డన్, నీ డిసిషన్ నువ్వు ఒకవేళ పర్ఫెక్ట్ అయితే, నువ్వు ఫిక్స్ అయితే చేసుకో,
అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా తర్వాత మాట్లాడుకుందాం. నీకు అది ఇంట్రెస్ట్ ఉంది, నీ కెరీర్ సక్సెస్ అవుతుందంటే నువ్వు చేసుకో. ఫస్ట్ నుంచి అంతే. నాకు 2019 పాస్ అవుట్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా నాకు ఫోర్స్ చేయలేదు ఇంట్లో, నువ్వు జాబ్ తెచ్చుకోవాలి, నా మీద ఒక ప్రెషర్ పెట్టలేదు. చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా సపోర్ట్ ఇచ్చారు, ఫైనాన్షియల్గా బాగా హెల్ప్ చేశారు. మరి మీ మమ్మీ డాడీకి నీ సైడ్ నుంచి ఒకసారి థ్యాంక్స్. చాలా అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నాకు వర్డ్స్ రావట్లేదు మెన్షన్ చేయాలంటే. సో చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లాంటి పేరెంట్స్ దొరుకుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. సో చాలా థ్యాంక్స్. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ నువ్వు జాయిన్ అయ్యావు కదా కంపెనీలో, ఎప్పుడు జాయిన్ అయ్యావు? సో కంపెనీ వచ్చేసి నేను లాస్ట్ మంత్ 12th కల్లా జాయిన్ అయ్యాను. సో లాస్ట్ మంత్ 12th. ఫస్ట్ శాలరీ వచ్చిందా? వచ్చింది. ఈ ఫస్ట్ శాలరీతో ఏం చేసావు? ఫస్ట్ శాలరీ వేసుకొని డైరెక్ట్గా మా మమ్మీ చేతికి ఇచ్చాను. సో మీ మమ్మీ ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయింది మమ్మీ. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ క్వాలిటీ టాట్ వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ చెప్పింది మా మమ్మీ. సో మా పేరెంట్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు, నేను ఎప్పుడు సెట్ అవుతాను, ఎప్పుడు ఒక కెరీర్ నాది గ్రోత్ అవుతుంది ఎప్పుడు అనేది చాలా ఎదురు చూశారు వాళ్ళు. సో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను శాలరీ నా చేతి తీసుకెళ్ళి పెట్టంగానే ఆ కళ్ళలో అప్పుడే కనిపించింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఫైనల్గా సో డేటా సైన్స్ నేర్చుకుంటున్నా లేదా డేటా అనలిటిక్స్ నేర్చుకున్న స్టూడెంట్స్ అందరికి కానీ, సో మీ ఊరు వాస్తవ్యులకు కానీ, మీ రిలేటివ్స్ కానీ, సో మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? యాక్చువల్గా అందరు భయపడేది ఏంటంటే డేటా సైన్స్ మనం చేయగలమా లేదా. ఎందుకంటే నార్మల్గా మనం బయట విన్నది ఏంటంటే పైథాన్ డెవలపర్ విన్నాం, జావా డెవలపర్ విన్నాం, ఆర్ఎల్స్ ఇంకా ఈజీ అంటే టెస్టింగ్ అని విన్నాం. సో ఇప్పుడు కొత్త భూమిలో వచ్చేసింది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనేది, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్. ఇది వినంగానే ఏమనిపిస్తుంది అంటే ఏదో పెద్ద ఒక వర్డ్ లాగా అనిపిస్తుంది, ఏదో దానిలో మళ్ళీ మ్యాథ్స్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఏదో భయపడతారు బయట. ఆబ్వియస్లీ పబ్లిక్ భయపడతారు, మన వల్ల కాదు, అది కాదు ఇది కాదు భయపడతారు. సో ఒకటే థింక్ చేయండి, వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూతో చెప్తున్నారు, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది. మీరు ఒక్కసారి దాని గురించి తెలుసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు దానిలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ నేను ఇలా ఎందుకు చెప్తున్నా అంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. నాకు 2019 తర్వాత ఇప్పుడు జాబ్ దొరికిందంటే నాకు అప్రాక్సిమేట్లీ ఒక 5 years గ్యాప్ ఉంది. నాకు 5 years గ్యాప్ ఉంది. నేను చేసింది ఏంటంటే ఫస్ట్ నేను ఎవరికి చెప్పలేదు, నేను కోచింగ్ తీసుకుంటున్నాను, అది చేస్తున్నాను. ఆబ్వియస్లీ నాకు 5 years గ్యాప్ ఉందంటే ఆబ్వియస్లీ 90% 95% పీపుల్స్ నాకు ఏమంటారు, గ్యాప్ ఉంది నీకు జాబ్ రాదు. ఆబ్వియస్లీ అదే అంటారు, జాబ్ రాదు, ఐటీలో నీకు తీసుకోరు. గ్యాప్ 5 years గ్యాప్ ఉన్నా ఇప్పుడు నీకు ఫ్రెషర్గా జాబ్ తీసుకున్నాను. సో రాదని చెప్తారు. సో దానివల్ల మనకేమవుతుంది, మనకున్న కాన్ఫిడెన్స్ కూడా లో అయిపోతుంటుంది. దానికి నేనేం చేశానంటే ఎవరు చెప్పకుండా నేను దాని గురించి కంప్లీట్గా కనుక్కొని నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి కొంతమంది ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఇలా చేయాలి వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు, వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఎలా చేయాలి ఏం చేయాలి అనేది. సో జాయిన్ అయిన తర్వాత ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను. ఎవ్రీడే నాకు ఒకటే వర్క్ ఉంటుండే, మార్నింగ్ లేవడం, చదవడం, మళ్ళీ పడుకోవడం, ఇదే పని అంతే. సో ఇంకా నో ఫంక్షన్స్ ఎవ్రీథింగ్. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసేసాను. సో పెట్టుకునేది అంటే వాట్సాప్ ఫర్ కమ్యూనికేషన్ పెట్టుకున్నాను. సో మూవీస్ ఎవ్రీథింగ్ క్లోజ్ చేశాను. ఒకటి తీసుకున్నాను 6 months దాకా నాకు నో మూవీస్, నో సోషల్ మీడియా. ఎందుకంటే మనం డిస్ట్రాక్ట్ అవుతాం. సో అన్నీ క్లోజ్ చేసేసుకొని ఒకటే పని ఉంటుండే, డేటా సైన్స్, ఎవ్రీథింగ్ డేటా సైన్స్. పడుకున్నానంటే డేటా సైన్స్, లేచానంటే డేటా సైన్స్. సో ఇదే మీకు గ్యాప్ ఉన్నా సరే, మీకు అది ఉన్నా సరే మీరు భయపడకండి. సో ఒక్కసారి మీరు క్వాలిటీ డాట్ కన్సల్ట్ అవ్వండి, వాళ్ళ దగ్గర మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే. ఎందుకంటే నా పర్స్పెక్టివ్లో నాదనేది ఒక గ్యాప్ అనేది నాకు ఇష్యూ. సో మీకు వేరే ఇష్యూస్ ఉండొచ్చు. సో క్వాలిటీ డాట్ కన్సల్ట్ అవ్వండి, కన్సల్ట్ అయ్యి డిస్కస్ చేయండి. రమణ సార్ ఉన్నారు, మన అంజీ సార్ ఉన్నారు, మా డేటా సైన్స్ కోర్స్ అంటే ప్రియాంక మ్యామ్ ఉంది మేనేజర్. అండ్ వేరే ఇప్పుడు పైథాన్ డెవలపర్ అన్నా వేరే మేనేజర్స్ ఉంటారు. మీకు ఏ కోర్స్ అయినా సరే, నేను డేటా సైన్స్ అనే కాదు, ఏ కోర్స్ అయినా సరే మీరు వచ్చి కన్సల్ట్ అయ్యి మీ ఇష్యూస్ చెప్పండి. మేబీ ఇట్స్ గ్యాప్ కావచ్చు, మేబీ ఇట్స్ నాన్ ఐటీ టు ఐటీ ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు, మేబీ నేను కొంతమంది బీఫార్మసీ చేశాను, ఆర్ఎల్స్ నేను బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ రావాలనుకుంటున్నాను. సో ఇలాంటివి చాలా డౌట్స్ ఉంటాయి.
సో అవన్నీ ఒకసారి మీరు కాల్డీరా కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు రోడ్ మ్యాప్ మొత్తం చెప్తారు. సో కాన్ఫరెన్స్ ఇస్తారు, రోడ్ మ్యాప్ మొత్తం చెప్తారు. సో వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, చూశారు కదా సర్ఫరాజ్ సక్సెస్ స్టోరీ. 2019 పాస్ అవుట్ అయ్యండి, 5 years గ్యాప్ తెచ్చుకుని సివిల్ బ్యాక్గ్రౌండ్ అయినా నేను డేటా సైంటిస్ట్ అవ్వాలి అనే పట్టుదలతో హార్డ్ వర్క్ చేసి సో ఫైనల్గా ఏఐఎంఎల్ డెవలపర్గా కార్డ్1 టెక్నాలజీస్లో జాబ్ తెచ్చుకున్నాడు. సో ఫైనల్గా అతని డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఎంటర్ అవ్వాలి అంటే మీకు తగ్గ టెక్నాలజీస్ని చూస్ చేసుకోండి. సో దానిలో కాన్సెప్ట్స్ నేర్చుకోండి, ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి, సో సబ్జెక్ట్ గెయిన్ చేసుకోండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, తద్వారా ఐటీ జాబ్ని తెచ్చుకోండి. కంగ్రాచులేషన్స్ సర్ఫరాజ్. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.